ఇండియా శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు రెండో మ్యాచ్ జరగనుంది. పల్లెకెలలోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. మొదటి మ్యాచ్లో అద్భుత విజయాన్ని సాధించిన టీమిండియా రెండో మ్యాచ్లో కూడా మరో విజయం సాధించి సిరీస్ని గెలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఇంకో మ్యాచ్ ఉండగానే టీమిండియాకు సిరీస్ దక్కుతుంది. మరోవైపు ఈ మ్యాచ్లో గెలవకపోతే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో శ్రీలంకకు ఇది చావో రేవో లాంటిది. కాబట్టి ఈ మ్యాచ్లో శ్రీలంక కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మొదటి మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా రెండో మ్యాచ్లో ఒక మార్పు చేసే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ స్పిన్నర్ రవి బిష్ణు గాయపడ్డాడు. క్యాచ్ పట్టే క్రమంలో అతని ముఖానికి బంతి బలంగా తాకడంతో గ్రౌండ్లోనే రక్తం వచ్చింది. అయినప్పటికీ అతను వైద్యం తీసుకుని తన బౌలింగ్ని కొనసాగించాడు. కానీ ఇప్పుడు రెండో మ్యాచ్లో అతను ఆడతాడా లేదా అన్నది అనుమానంగా మారింది. టీమ్ మేనేజ్మెంట్ ఇంకా రవి బిష్ణుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో అతను రెండో మ్యాచ్కి రెస్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్లో రవి బిష్ణుకి విశ్రాంతి ఇస్తే అతని ప్లేస్లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే జైస్వాల్, గిల్, సూర్యకుమార్ యాదవ్, పంత్, పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, అక్షర్ పటేల్, సిరాజ్, హర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్లో బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసిన భారత ఆటగాళ్లు రెండో మ్యాచ్లో కూడా మొదట బ్యాటింగ్ చేసి మరోసారి తమ బ్యాటింగ్ సత్తాను శ్రీలంకకు చూపించాలని చూస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తే 200కు పైగా భారీగా పరుగులు చేసే అవకాశం ఉంది. ఓపెనర్లు సూపర్ ఫామ్లో ఉన్నారు. మొదటి మ్యాచ్లోనే ఓపెనర్లు శుభమన్ గిల్ 36 పరుగులతో, జైస్వాల్ 40 రన్స్తో రాణించారు. ముఖ్యంగా శ్రీలంక బౌలర్లపై జైస్వాల్ ఎదురుదాడికి దిగిన తీరు చూస్తే శ్రీలంక బౌలర్లను ఎలా భయపెట్టాడో అర్థమవుతుంది. అదే తరహా ప్రదర్శన రెండో మ్యాచ్లో కూడా కొనసాగిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జైస్వాల్ రెచ్చిపోతే మరొక ఎండ్లో గిల్ కూడా అద్భుతంగా ఆడే అవకాశం ఉంది. ఈ ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ ఇస్తే అది టీమిండియాకు భారీ స్కోర్ చేయడానికి పునాది అవుతుంది. ఇక ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడి మొదటి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీతో టీమిండియాను గెలిపించాడు. కెప్టెన్ అయ్యాక కాస్త నెమ్మదిగా ఆడుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ మునుపటి కంటే అగ్రెసివ్గా మొదటి మ్యాచ్లోనే బ్యాటింగ్లో చెలరేగాడు. ఇప్పుడు రెండో మ్యాచ్లో కూడా అదే స్థాయిలో సూర్య మరొక్కసారి విజృంభిస్తే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. ఇక మరొక వైపు పంత్ కూడా మొదటి మ్యాచ్లో రాణించాడు. మొదటి మ్యాచ్లో మొదట కాస్త నెమ్మదిగా ఆడిన పంత్ ఆ తర్వాత బ్యాటింగ్తో సత్తా చూపించాడు. హాఫ్ సెంచరీ మిస్ అయినా కూడా పంత్ రాణించడం టీంకి కలిసి వచ్చే అంశం. ఇక టీమిండియా టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణించినప్పటికీ టీమిండియా మిడిల్ ఆర్డర్ మాత్రం నిరాశపరిచింది. శివం దూబే, సంజు శాంసన్ లాంటి స్టార్ ఆటగాళ్లను పక్కన పెట్టి మరీ జట్టులో చోటు సంపాదించుకున్నాడు రియాన్ పరాగ్. కానీ మరొకసారి నిరాశపరిచాడు. బ్యాటింగ్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. చివరి ఓవర్లలో భారీ స్కోర్ చేసే అవకాశం, బంతులు ఉన్నప్పటికీ కూడా నిరాశపరిచాడు. ఇక పాండ్యా కూడా విఫలమయ్యాడు. అతను కూడా భారీ స్కోర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మొదటి మ్యాచ్లో నిరాశపరిచాడు. ఇక రింకు సింగ్కి చివరి ఓవర్లో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికీ అతను కూడా ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి ఈ ముగ్గురు ఆటగాళ్లు రెండో మ్యాచ్లో తప్పకుండా రాణించాల్సిన పరిస్థితి. వీళ్ళు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్తో సత్తా చాటితే టీమిండియా భారీ స్కోర్ చేయడం ఖాయం. రెండో మ్యాచ్లో టీమిండియా భారీగా పరుగులు సాధిస్తే ఆ తర్వాత చేజింగ్లో శ్రీలంకను కట్టడి చేయొచ్చు. టీమిండియా బౌలర్లు ఫామ్లోనే ఉన్నారు. ఇక మొదటి మ్యాచ్ ద్వారా బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ బౌలింగ్లో సత్తా చాటాడు రియాన్ పరాగ్. తన స్పిన్తో శ్రీలంక టైలెండర్లను పెవిలియన్కి పంపి 3 వికెట్లు తీసుకున్నాడు. అందువల్లే ఇతనికి రెండో మ్యాచ్లో కూడా అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక అలాగే సిరాజ్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ కూడా ఫామ్లో ఉన్నారు. మొదటి మ్యాచ్లో గాయం కారణంగా రవి బిష్ణు రెండో మ్యాచ్లో ఆడతాడా లేదా అన్నది చూడాలి. ఒకవేళ రవి బిష్ణు ఆడకపోతే అతని ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో ప్లేస్ దక్కించుకునే ఛాన్స్ ఉంది. వాషింగ్టన్ సుందర్ కూడా ఫామ్లో ఉన్నాడు. ఇక రెండో మ్యాచ్లోనే విజయం సాధించి సిరీస్ని కైవసం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. మరి ఫామ్లో ఉన్న భారత జట్టు వరుసగా రెండో మ్యాచ్లో విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి.